రైట్ గా టీడీపీ నేతలకు ఏపీ సీఎం తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం వేదికగా సూటిగా ఘాటుగా హెచ్చరించారు. ఎవరు ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలని అన్నారు. ఫోటో, ఫ్లెక్సీ, కుర్చీ ఇలా ఎక్కడా చిన్నపాటి గొడవ కూడా రావద్దని హెచ్చరించారు సీఎం. కుర్చీల దగ్గర నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్క దోస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. We are not only individual leader by virtue of your position. మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మంత్రి, కేంద్ర మంత్రులు తప్పు చేసే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి. రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే రాష్ట్రం జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ వస్తాయి. ఏదైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ తప్పు చేస్తే అదే స్థాయిలో ప్రొజెక్షన్ వస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను కూడా అనునిత్యం పనిచేయడమే కాకుండా పార్టీ క్రమశిక్షణ కాపాడడానికి కూడా అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. చేసిన అభివృద్ధి చెప్దాం, తెచ్చిన మార్పు చెప్దాం. కుర్చీల దగ్గర నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్క దోస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్ బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్. మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మంత్రి, కేంద్ర మంత్రులు తప్పు చేసే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి. రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే రాష్ట్రం జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ వస్తాయి. ఏదైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ తప్పు చేస్తే అదే స్థాయిలో ప్రొజెక్షన్ వస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను కూడా అనునిత్యం పనిచేయడమే కాకుండా పార్టీ క్రమశిక్షణ కాపాడడానికి కూడా అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. చేసిన అభివృద్ధి చెప్దాం, తెచ్చిన మార్పు చెప్దాం. కుర్చీల దగ్గర పూర్తిగా కార్యవర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతోంది. అయితే కుర్చీలకు సంబంధించి ఇక తదుపరి అంశాలకు సంబంధించి గొడవలు పడకుండా ఉండాలి అంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ట్రైనింగ్ క్లాసెస్ సైతం ఉన్నట్టుగా అర్థమవుతోంది. అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? అండ్ సీఎం ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయడానికి కారణాలు రీసెంట్ గా ఇటు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవే అనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి రాజేష్? అంటే రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా దాదాపు 225 మంది కొత్త వాళ్ళు బాధ్యతలు తీసుకున్నారు. పార్టీకి సంబంధించినటువంటి కీలక పదవులకు సంబంధించిన బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా కుర్చీ అని ఉద్దేశం వస్తూ ఆయన మాట్లాడారు. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే జనరల్గా చాలా ప్రాంతాల్లో కూటమికి సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం పెద్ద ఎత్తున వివాదం అవుతున్న నేపథ్యంలో అంశం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారు. ఎందుకంటే పిఠాపురంలో
మనం చూసాం. అక్కడ చంద్రబాబు ఫోటో లేదని పెద్ద ఎత్తున రగడ జరగడం, అక్కడ జనసేన టీడీపీకి సంబంధించిన నాయకుల మధ్య గొడవ జరగడం, అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు అదే అంశాన్ని ఉద్దేశిస్తూ చంద్రబాబు ఈ విధంగా మాట్లాడారు. కుర్చీ కోసమో ప్రోటోకాల్ కోసం ఎవరు గొడవలు పడొద్దు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. దానికి ఉదాహరణగా ప్రధానమంత్రి సభ వచ్చిన సందర్భంలో సెక్యూరిటీ తనను ఆపిన సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో తాను ఎక్కడా కూడా వెనక్కి అంటే దాన్ని వేరే రకంగా తీసుకోలేదు. అక్కడ ప్రధానమంత్రికి ఉండాల్సిన ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి దాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితులే జిల్లాల్లోనూ నియోజకవర్గాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంపీ, అదేవిధంగా కేంద్ర మంత్రులు ఇలా పర్యటించినప్పుడు వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం కుర్చీ ఏర్పాటు చేయడమో లేకపోతే అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి తప్పించి తనకెక్కడో ఇబ్బంది కలిగింది, తను అవమానించారనే భావన ఎవరికి రావద్దంటూ చంద్రబాబు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. పూర్తిగా పార్టీని ప్రధానంగా పార్టీ నిర్మాణం కోసం, పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది, అంతేకాదు బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. వాటితో పాటు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ మధ్య పెద్ద ఎత్తున పిఠాపురం కానీ చాలా చోట్ల ప్రోటోకాల్ వ్యవహారం, అక్కడ స్థానిక జనసేన టీడీపీ నాయకుల మధ్య కొంత వివాదాలు నడుస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా కార్యవర్గాలకు వచ్చినటువంటి నాయకులంతా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడ కుర్చీ కోసమో, ఫోటో కోసమో, ప్రోటోకాల్ కోసం ఇబ్బందులు పడొద్దు, ఎక్కడ గొడవలు పడొద్దు అనే ఉద్దేశంతో చంద్రబాబు ముందస్తుగానే ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి కొత్త కార్యవర్గ సభ్యులకైతే చెప్పడం జరిగింది. దీని తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో చంద్రబాబు చెప్పారు కాబట్టి పార్టీ నాయకులు కానీ ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి నేతలందరూ కూడా దానికి అనుగుణంగా నడుచుకునే అవకాశం ఉందని పార్టీలో చర్చ అయితే సాగుతుంది. సర్తాజ్ రాజేష్, ఫర్దర్గా ఏవైతే ఇవాళ చెప్పారో వాటిని ఇంకా కూడా అంటే దాన్ని స్ట్రెస్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకుంటే ఎక్కువ సార్లు ఇటువంటి గొడవలు కనిపిస్తున్నాయి. సో కార్యవర్గం దీన్ని ఒక సూచనగా తీసుకునే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా ఒక సూచనగానే తీసుకునే అవకాశం కనబడుతుంది. టీడీపీ అధినేతగా పార్టీ పెద్దగా ఒక కుటుంబ పెద్దగా చంద్రబాబు ఉన్నారు. పార్టీ అనేది కుటుంబంగా భావిస్తే పెద్దగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆయన చెప్పే సూచనని ప్రతి కార్యకర్త, నేత తీసుకునే అవకాశం కనబడుతుంది. అంతేకాదు చంద్రబాబు ఈరోజు కాదు, ప్రతి పార్టీ మీటింగ్లోనూ, పార్టీ కార్యక్రమాలను ఉన్నప్పుడు పదే అంశాన్ని ప్రస్తావిస్తారు. ఎవరు గొడవలు పడొద్దు, పార్టీ కూటమి చాలా ఐక్యంగా ముందుకు వెళుతుందని చాలా సందర్భాల్లో చెప్పారు. అదే అంశాన్ని మరోసారి ఈరోజు కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి కొత్త కార్యవర్గ సభ్యులకు చెప్పే ప్రయత్నం చంద్రబాబు చేశారు. ప్రోటోకాల్ కోసం, కుర్చీ కోసం గొడవ పడొద్దంటూ చంద్రబాబు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ పార్టీ క్రమశిక్షణ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, కూటమి ఐక్యతను కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక రాజేష్, 2024 ఎలక్షన్స్లో ఏవైతే ఓట్ పర్సెంటేజ్ వచ్చిందో దానికంటే ఎక్కువ ఓట్లు కనుక మీకు వస్తే ఖచ్చితంగా మీరు పని బాగా చేశారనే ఉద్దేశం అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ను పాస్ చేశారు. సో దీన్ని ఎలా చూడాలి? ఎట్ ద సేమ్ టైం కూటమి ప్రభుత్వంలో ఇందాక మాట్లాడుకున్నట్టు ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటి గురించి టీడీపీ కార్యవర్గ సమావేశంలో ఇటు సిబిఎన్ మాట్లాడినట్టు ఫర్దర్గా జనసేన పార్టీకు సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ సైతం మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చా వాళ్ళ కార్యకర్తలతో? అంటే పార్టీ అధినేతలు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సమావేశం లేకపోతే కార్యకర్తల సమావేశం పెట్టుకున్న సందర్భంగా జనరల్గా ఇవి చెబుతూనే ఉంటారు. కానీ ఈరోజు రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎన్నికవుతున్నటువంటి సభ్యులందరూ కూడా అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. స్థానిక ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళాలి, ఎక్కడ కూడా వివాదాలు లేకుండా చూసుకోవాలని అర్థం వచ్చేలాగా చంద్రబాబు చెప్పడం జరిగింది. జనరల్గా అటు జనసేన పార్టీ అధినేత అయినా వాళ్ళ ఎల్పీ సమావేశం పెట్టుకున్నప్పుడు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అదే సూచన చేస్తారు. కూటమి ఐక్యతకు దెబ్బతీయకోకుండా, కూటమి ఐక్యతకు ఇబ్బంది కలగకోకుండా నేతలందరూ నడుచుకోవాలి. దాని బాధ్యత ఎమ్మెల్యేలకు ఉంటుంది, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఉంటుందని గతంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. చంద్రబాబు కూడా తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశం, నేతల సమావేశం ఈ అంశాన్ని పదే ప్రస్తావిస్తూ వస్తుంటారు. ఈ రోజు ప్రత్యేకమైనటువంటి రోజు. దాదాపు 225 మంది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే కొత్త బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మరోసారి చంద్రబాబు అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తావించడంతో పాటు ముఖ్యమంత్రి అయినటువంటి తనకు కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ప్రోటోకాల్ విషయంలో, దాన్ని పట్టించుకునే అవసరం లేదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చంద్రబాబు చెప్పారు. కాబట్టి కార్యకర్తలు ఖచ్చితంగా ఈ అంశాన్ని నోట్ చేసుకునే అవకాశం కనబడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూసుకునే అవకాశం కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జనరల్గా 2024 వచ్చినటువంటి ఓటింగ్ కంటే 2029లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలని కూటమి భావిస్తుంది. ఇప్పుడు 164 స్థానాలు సాధించాం, ఇంకా మెరుగైన పాలన నుంచి ప్రజలు మెప్పు పొంది అంతకంటే ఎక్కువ స్థానాలు సంపాదించాలని పదే కూటమి సంబంధించినటువంటి సమావేశాల్లో చంద్రబాబు, అదేవిధంగా
పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటారు. అదే సందర్భం ఈరోజు చంద్రబాబు కూడా పార్టీ నేతలతో చెప్పడం జరిగింది. కాబట్టి ఓట్ల శాతం పెంచుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా సీట్ల శాతం పెంచుకోవాల్సి ఉంది. తద్వారా మంచి పాలన అందించడం, చేసినవన్నీ చెప్పుకోవడం ద్వారా అది సాధ్యమవుతుందంటూ ఈరోజు కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చంద్రబాబు చెప్పారు. సర్తాజ్. థ్యాంక్ యూ.